ఈ 15 నిమిషాల్లో ఎంతమందికి ఇవ్వగలుగుతామో మొదటి విడతగా 10 మందికి అవకాశం ఇస్తాం. నెక్స్ట్ మళ్ళీ 10 మందికి ఇస్తాం. కొందరు మొట్టమొదటిసారి గ్రామాల నుండి అనగా వాళ్ళ కూలి పనిని వదులుకొని ఈరోజు వచ్చిన వాళ్ళందరూ ఒక గ్రూపు. గార్బేపురం నుండి వచ్చినటువంటి స్త్రీలు ఉంటే దయచేసి ముందుకు రావాలని మనం చేస్తున్నాం. గార్బేపురం వాళ్ళు ఉన్నారా? ఉంటే చేయకండి, లేకపోతే వేరే వాళ్ళకి అవకాశం పోతుంది. ఏర్పాటు చేసుకొని మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, నీ సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు తండ్రి. అవును నా ప్రభా, నీవు మాకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాలం మొదలుకొని బాగున్నారా? సంతోషంగా అందరూ బాగా ఫోన్ చేసినారని అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మన స్త్రీలు తమ తలాంతుల ద్వారా దేవుణ్ణి స్తుతించడం మనం చూసినప్పుడు నిజంగా వాళ్ళతో కలిసి మనం కూడా చేతులు తట్టి దేవుణ్ణి ఆరాధించాలని మనలో ప్రతి ఒక్కరికి కూడా ఆశ కలుగుతుంది. ఈ మధ్యాహ్న సమయ సెషన్ని ప్రారంభించుకుందాం.
సెషన్ని ప్రారంభించడానికి గాను డాక్టర్ రాజ్కుమారి లివింగ్స్టన్ గారు తమ ప్రారంభ ప్రార్థనతో ఈ సెషన్ని ప్రారంభించాలని ఆహ్వానిస్తున్నారు. డాక్టర్ రాజ్కుమారి లివింగ్స్టన్. లక్డీకపల్లి లూథరన్ చర్చ్ నుండి ఒకరు వచ్చి ప్రార్థన చేయాలని మనం లక్డీకపల్లి లూథరన్ చర్చ్. ఓకే, మీరు ఎవరిని పంపుతారో వాళ్ళ పాస్టర్ వాళ్ళు పంపితే ఇంకా ప్రేమించిన మా ప్రియపరులకు మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మహాఘనమైనటువంటి దినాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా స్త్రీల సదస్సు ప్రభా ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభా మీరు జరిగించుతున్న విధానం బట్టి నైనా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అనేక మంది స్త్రీలను ప్రభా ఒక చోట చేర్చి ప్రభా నాయన మీ నామ ఘనతను ప్రభా మరి మీరు అందుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలైనా తండ్రి ఇద్దరుగా మధ్యాహ్నం సెషన్లో మన మధ్యన ఒక ప్రముఖ వ్యక్తి మనతో కూడా ఉన్నారు. రెవరెండ్ టి సుశీల ఎలిజబెత్ గారు సిబిసిఎన్సి చర్చ్ నుంచి మన మధ్యన ఈ మధ్యాహ్న సెషన్ని తమ వాక్యోపదేశంతో తన వాక్యోపదేశాన్ని అందించడానికి అమ్మగారు మన మధ్య ఉన్నారు. అమ్మగారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు మనము మన గెస్ట్ని సన్మానించుకుందాం. మిసెస్ వి మేరీ మాణిక్యరావు అమ్మగారు షాల్ వేస్తారు. మిసెస్ వై ప్రిసిల్లా రాజేంద్ర ప్రసాద్ అమ్మగారు గార్లాండ్తో అమ్మగారిని సత్కరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఈ యొక్క సమయంలో మా యొక్క ఏసీటీసీ ఉమెన్స్ క్లాస్ స్టూడెంట్స్
ఇప్పటి వరకు మన బాధ్యతలు ఏంటో మనం చూసాం. సృష్టి అంటే ఏంటో మనం చూసాం. మరి ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం ప్రకారం చూసినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు 2 విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఏంటిదంటే, ఒకటి కాపాడుట, ఫర్టిలిటీ, అభివృద్ధి, విస్తరించి, భూమిని నిండించి. ఇదంతా కూడా ఫర్టిలిటీ, అభివృద్ధికి చెందినటువంటి మాటలు. రెండవది లోపరుచుకోనుట. రెండవ అంశము లోపరుచుకోనుట. అభివృద్ధి, లోపరుచుకోనుట. దేన్ని అభివృద్ధి చేయాలి? సృష్టిని అభివృద్ధి చేయాలి. దేన్ని లోపరుచుకోవాలి? సృష్టిని లోపరుచుకోవాలి. సృష్టిలో మనం చూసినప్పుడు కేవలం మనమే కాదు, మనతో పాటు దేవుడు మనకంటే ముందుగా ఎవరిని చేశారంటే ఉదయం నుండి మనం చెప్పుకున్నాం. ఆకాశ పక్షులు, జంతువులు, చెట్లను దేవుడు చేశాడు. దేవుడు వాటిని కూడా అభివృద్ధి, వాటి జాతి ప్రకారం అవి ఫలాన్ని ఇవ్వాలి, అభివృద్ధి చెందాలి. అవి అభివృద్ధి చెందేటట్లు చూడవలసిన బాధ్యత ఎవరికి ఇచ్చాడు? మానవులమైనటువంటి మనకి ఇచ్చాడు. దాంట్లో స్త్రీ పాత్రలు ఏంటో మనం చూస్తున్నాం. మరి జనరల్గా చూసినప్పుడు పురాణాల దగ్గర నుండి కూడా స్త్రీ దేనికి పరిమితమైందండి? వంట ఇంటికి పరిమితమైంది. వంట ఇంటి ఉండే ఆ స్థాయి నుండి ఇప్పుడు మనం అంచెలంచెలుగా ఎదుగుతూ ఎక్కడికి వచ్చామండి? దేవుని సృష్టిని కాపాడే బాధ్యత ఆ స్థాయిని ఎదిగామన్నమాట. ఇక్కడ దేవుని సృష్టిలో చూసినప్పుడు ప్లాంట్ కింగ్డమ్ అంటే చెట్లను చూసినప్పుడు చెట్లలో కూడా ఆటామగా ఉంది. యానిమల్ కింగ్డమ్, జంతు ప్రపంచాన్ని చూసినప్పుడు పక్షుల్లో కానివ్వండి, చేపల్లో కానివ్వండి, నేల మీద ఉండేటటువంటి ప్రతి జీవిలో, 4 కాళ్ళ జంతువుల్లో, పురుగులు అన్నింటిలో కూడా ఆడ మగదిగా దేవుడు చేశాడు. అంటే అభివృద్ధి పరచడానికి, ఫలించడానికి, విస్తరించడానికి ఎవరు కావాలంటే ఆడ మగ. ఇద్దరి సహకారంలోనే ఈ ఫలింపు, అభివృద్ధి అనేది మనం చూస్తూ ఉంటాం. మరి చెట్లలో చూసినప్పుడు ఈ సంవత్సరం వచ్చిన కాయ మరలా మరుసటి సంవత్సరానికి పొందాలి అని అంటే దానికి ఏం కావాలండి? విత్తనం కావాలి. ఆ విత్తనం ఎక్కడి నుండి దొరుకుతుంది? మనకి ఏ భాగంలో నుండి వస్తుంది? చెట్లలోని పుష్ప భాగంలో నుండి వస్తుంది. అప్పుడు చెట్లు ఆ విధంగా విస్తరిస్తూ ఉన్నాయి. దాంట్లో జరిగేటటువంటి ఆ కార్యం కానీ, ఆ ఏర్పాటు కానీ సైన్స్ చదివే వాళ్ళకి బాగా తెలుస్తుంది, పిల్లలకి తెలుస్తుంది. అలాగే జంతువుల్లో చూసినప్పుడు పిల్లి జాతిని అభివృద్ధి చేసుకోవడానికి, కుక్క జాతిని అభివృద్ధి చేసుకోవడానికి వాటి పాత్రని పోషిస్తూ ఉంటాయి. అందుకు కూడా ఏం కావాలంటే మగ ఆడ కావాలి. ఆ విధంగా అయితే వాటి అభివృద్ధికి అవి వాటంతటవి మొక్కలు చేసుకుంటున్నాయి, జంతువులు చేసుకుంటున్నాయి. వాటి అభివృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు మనుషులమైనటువంటి మనం, స్త్రీలమైనటువంటి మనం వాటి అభివృద్ధికి దోహదపడుతున్నామా?
చేసుకోమని చెప్పాడు, లోపరుచుకోమని చెప్పాడు. స్త్రీలమైనటువంటి మనము ఈ విషయాల్లో మరి యానిమల్స్ కానీ జంతువులు మొక్కలకు కానీ ఆ ప్రొటెక్షన్ మనం ఏర్పాటు చేయాలి. ఇక మనుషులమైనటువంటి మన వాక్య భాగానికి వచ్చినప్పుడు ఈ వచన భాగాల్లో చూసినప్పుడు దేవుని చిత్తంలో వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించమని చెప్పాడు. అయితే దేవుడు మనుషునికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు మనుషుడు ఏ విధంగా ఉన్నాడంటే 16, 17, 18, 19 వచనాలు బట్టి మనకి తెలుస్తుంది. సారీ, 3వ అధ్యాయంలో వచ్చేసరికి అక్కడ దేవుని దృష్టిలో మనుషుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. ఈ అభివృద్ధి అనేది దేవుడు తన దృక్పథంలో చేయాలనుకున్నాడు, తన చిత్తానుసారంగా చేయాలనుకున్నాడు. అందుకని మానవుడికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ తోట చెట్లలోని పండ్లన్నీ తినండి, ఆ మధ్యలో ఉన్న పండు మాత్రం మీరు తినకూడదు అని ఆజ్ఞయించాడు. మనమందరము కొద్దిసేపు మౌనముగా ప్రభు సన్నిధిలో ఉందాం. దేవుడు మనల్ని సృష్టించి స్త్రీలముగా ఈ యొక్క సృష్టిని కాపాడడానికి మనకు అనుగ్రహించిన బాధ్యతను బట్టి దేవుడు వందనం చెల్లిస్తూ మరి మన యొక్క బాధ్యత ఏంటో తెలుసుకోవడానికి దేవుని సన్నిధిని ఈ సమయంలో మనం ఆహ్వానించుదాం. మన మధ్యకు భూమికి నిదర్శనముగా మట్టి పాత్ర సెంటర్ ప్రపంచంలోని భూగర్భ జలములకు దేవుడిగా ఇచ్చిన నీటికి నిదర్శనంగా నీటి పాత్రను మానవ పోషణకై దేవుడు అనుగ్రహించినటువంటి ఆహారములకు నిదర్శనంగా ఆహార ధాన్యముల పాత్ర, మానవ జీవితములకు నిదర్శనముగా దీపము పాత్ర మన ముందుకు ఉంచబడి ఉంటుండగా దీనికి సంబంధించినటువంటి వాక్యంలో చదవబడదు. ఆమె త్వరగా రావాలా, మీకు ముందే ఏర్పాటు చేసిన ఎవరి వాళ్ళు చదువు. మొదటిగా మట్టి పాత్ర. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు కాగాని పలుకగా ఆ ప్రకారం అయ్యింది. మానవులు భూమి మీద నివసించుటకు మరియు భూఫలమును అనుభవించుటకు దేవుడు భూమిని సృష్టించి ఒక స్వాస్థ్యముగా మానవులందరికీ అనుగ్రహించింది. స్త్రీ గర్భము ధరించి ప్రసవవేదన ద్వారా ఒక నూతన జీవిని భూమిపై తెచ్చుటకు సాధనము. భూమికి కూడా స్త్రీత్వము ఆపాదింపబడినది. సృష్టి యావత్తు ఇదివరకు మూలుగుచు ప్రసవవేదన పడుచున్నదని ఎరుగుదము. రోమా 8:22. భూమి దేవుడు మానవులకు అనుగ్రహించిన మానవ. రెండవ స్వరము నీటి పాత్ర. మానవ జీవుకు నీరు అత్యంత ప్రాధాన్యమైనది. దేవుడు నదులను, సముద్రములను, నీటి మడుగులను మానవుల కొరకు సృష్టించి వాటిని ఉచితంగా అనుభవించుటకు బహుమానంగా మనకు అనుగ్రహించెను. మానవ దాహం తీర్చుటకు ఉచితంగా స్వచ్ఛమైన నీటిని స్వయంగా అనుగ్రహించెను. నీరు మానవ హక్కు మరియు నీటిపై సార్వభౌమత్వాన్ని దేవుడు ఉచితంగా అనుగ్రహించెను.
వారి మీద మన్నాను కుట్టించాను. ఆకాశ ధ్యానమును వారికి అనుగ్రహించాను. దేవదూతల ఆహారము నరులు భుజించేది. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాడు. కీర్తన 78:24-25. అనుదిన ఆహారం పొందట మానవ హక్కు. సృష్టికర్త అయిన దేవుడు మానవ జీవితముకు అవసరమైన ఆహార ధాన్యములు, ఫలములు, కూరగాయలు సమృద్ధిగా పండించుటకు భూమిని ఈ విధంగా సృష్టించండి. స్వచ్ఛమైన ఆహారం అనుసరించి సృష్టికర్తను మహిమపరుచుటకు మానవుల ఎదుగుదలకు అవసరమైనవన్నీ దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. దీన్ని పొందుటకు అధికారం ఇచ్చున్నాడు. వెలిగింపబడిన దీపము కలిగిన పాత్ర. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. ఆదికాండం 1:27. దేవుడైన యెహోవా నేలమట్టిలో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆదికాండం 2:7. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. సామెతలు 20:27. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదురు. ఆదికాండం 9:5. దేవుని సృష్టిలో మానవ జీవితము మరియు ప్రాణము ఎంతో విలువ కలది. దానిని నశింప చేయుటకు ఎవరికి అధికారము ఇవ్వబడలేదు. శ్రేష్టమైన మానవ జీవితము దేవుని సృష్టిని కాపాడుటకు, ఫలింప చేయుటకు, వృద్ధి చెందింప చేయుటకు నియమింపబడి ఉన్నది. ఈ సమయంలో ఈ ఆరాధనలో భాగంగా ఆమె చిన్నపిల్లలు లేకుండా ఖర్చు పెట్టేసి మేడ్చల్ నుండి వచ్చినటువంటి అమ్మగారు పల్లవి ఒక వచనం పాడతారు. వారి తర్వాత లూథరన్ చర్చ్ లక్డీ కాపులు వారు పల్లవి ఒక వచనం. దయచేసి, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది, పాటలు ఎక్కువ ఉన్నాయి, గమనించండి. మధ్య మధ్యలో పాటలు వేసుకుంటాం. త్వరగా రావాలా, సిద్ధంగా ఉండండి. మేడ్చల్ లక్డీ కాపులు